మాధవ్ సత్యల పెళ్లి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగితే ఆ దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా పెళ్లి జరిగింది కదా. ఇలాంటి శుభకార్యాలకు అందరం వెళితేనే బాగుంటుంది. నా మాట వినాలి అనుకోవడం కన్నా మీ మాట జరగాలి అని అనుకున్నప్పుడు నేను చేసేదే ఉందిలేండి. టైం అయిందమ్మా, త్వరగా బయలుదేరు. ఇంకా అలా చూస్తావేంటి? వెళ్ళు, వెళ్ళి గుళ్ళోకి తీసుకెళ్లాల్సిన పట్టు వస్త్రాలు తీసుకురా. అలాగేనండి. నేను రెడీ అవడం అయిపోయింది అత్తయ్య. ఆయన ఇంకా రెడీ అవ్వలేదు. వాడు ఇంకా రెడీ కాలేదా? వాడిని త్వరగా రెడీ అవ్వమని చెప్పలేదా? నేను స్నానం చేసి వచ్చేసరికి ఆయన కనిపించలేదు. ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? నీకేమైనా చెప్పాడా? లేదత్తయ్య. మాధవ్, మాధవ్, ఎక్కడికి వెళ్ళావు? మాధవ్ అడుగుతుంది నిన్నే. మాధవ్ ఎక్కడికి వెళ్ళావు? బయట లాన్ లో ఉన్నానమ్మా. సరే సరే, ఎక్కువ టైం లేదు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. దేనికి? మనం గుడికి వెళ్ళాలండి. మనకి పెళ్ళైతే దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తానని మా నాన్నగారు మొక్కుకున్నారట. అందుకే మనిద్దరిని గుడికి రమ్మని మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు. వెళ్ళి త్వరగా తయారవ్వండి. సత్యాన్ని తీసుకుని నువ్వు వెళ్ళు. మిమ్మల్ని ఇద్దరిని పంపించమని సత్య వాళ్ళ నాన్నగారు మరీ మరీ చెప్పారురా. వెళ్ళకపోతే బాగుండదురా. అమ్మా, మావి గారు ఒక్కరే వస్తున్నారా లేక వాళ్ళ ఇంట్లో అందరూ వస్తున్నారా? ఒక్కరే ఎందుకు వస్తారా? కూతుర్ని అల్లుణ్ణి రమ్మన్నప్పుడు ఇంట్లో అందరూ వస్తారు. వెళ్ళకపోతే వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా పాపం. ఇప్పుడే 2 minutes లో రెడీ అయ్యి వస్తాను, సరేనా? సునంద, త్వరగా బయలుదేరండి, వెళదాం. రాధిక, పళ్ళెం ఇలా ఇవ్వు. రండి. అత్తయ్య గారు, బయలుదేరదామా? ఏంటా నత్త నడక? అవతల అల్లుడు గారు వచ్చుంటారు, త్వరగా రండి. చెప్పేది మీకే, రండి. ఈ అమ్మాయి రాధిక అయితే మరి నేను ప్రేమించిన అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈ అమ్మాయి మన కాలిశెట్టి వీరయ్య కూతురు సుభద్ర. అంటే ఈ అమ్మాయి రాధిక కాదనమాట. పెళ్లి కుదిరింది, పూజ చేయించుకుందామని వచ్చింది. బాబు, మీ చేతుల మీదుగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వండి. మావి గారు, మీ రెండో అమ్మాయి అదే రాధిక రాలేదేంటి? అదే రాధిక బయట ఇక్కడ దాకా వచ్చి మధ్యలో ఇక్కడికి రాగానే దానికి ఏదో కడుపులో నొప్పిగా ఉంది బామ్మ, కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. అలాగేలే అమ్మా అని చెప్పాను, అంతే. బాబు మాధవ్, పూజ పూర్తయింది. మీరిద్దరూ ఈ పూట మా ఇంటికి వచ్చి భోంచేసి వెళితే మాకు సంతోషంగా ఉంటుంది. పిలిచారు కాబట్టి వెళితే రాధికను చూడొచ్చు.